ఆయన వదలండి. ఏమండి, మమ్మల్ని కొంచెం మీరు వెళ్లే దారిలో దింపండి. వెళ్ళే దారి వరకు అంటే మీరు ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు అంతే. మేము ముందు ఇక్కడి నుంచి బయటపడితే చాలండి. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. చట్నీ రెడీ అయిందా? అయింది. వేగం. ఏమప్పా, మంచిగా ఉండదా? బాగుందండి. ఎవరి నుంచి వస్తా ఉన్నారు? హైదరాబాద్. ఏంటి ముచ్చట్లు పెట్టావు పని మానేసి? ఇళ్ళు మీ తెలుగు వాళ్ళే మీ మాట్లాడతాండా? ఇలా వచ్చే వాళ్ళతో పోయే వాళ్ళతో ముచ్చట్లు పెడితే స్టవ్ మీద పాలు మరిగిపోతాయి. లీటర్ 50 రూపాయలు, అర్థమైందా? ఇందాక నుంచి చూస్తావన్నా, ఎందుకమ్మి అలా అరుస్తావో? సరి సరి, గుడికెళ్ళొస్తాను, ముచ్చట్లాపి పని చూడు. అట్నే. అది నా పెళ్ళాము. గ్రామ్ ఫోన్ మాదిరి అరుస్తానే ఉంటది. చూశారుగా, ఒక్కసారిగా తుఫాను వచ్చి వెళ్ళినట్టుండది. ఎందుకు ఆవిడంత కోపంగా ఉన్నారు? దానికి అదొక వ్యాధమ్మా. దాని ముఖంలో నవ్వు ఉండదు. దాని ముఖము చూసి 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 అది ఎప్పుడన్నా నవ్వితే నాకే అదో మాదిరి ఉంటుంది. అయినా దాని ముఖానికి కోపమే అందమమ్మా. మీ ఊరు చాలా బాగుందండి. అవునప్పా, ఇక్కడ మనుషులు కూడా చాలా బాగుంటారు. నా పళ్ళం లాంటి వారు ఎక్కడో ఒకటి ఉంటారే. ఇక్కడ నాకేదైనా పనిపించగలరా? పని కోసం వచ్చారా? ఏం చేస్తారు? బతకటానికి, నా భార్యని బతికించుకోవటానికి ఏదో ఒక పనిపించండి. మిమ్మల్ని చూస్తా ఉంటే బాగా బతికిన వారి మాదిరిగా తెలుస్తా ఉన్నారా? అప్పా, మీ కష్టములు ఏమి అని నేను అడగను. పందేముంది, నాకు తెలిసిన కాపీ ఎస్టేట్ లో ఏదో ఒక పని ఇప్పిస్తుండే. థ్యాంక్స్ అండి. టిఫిన్ చేస్తురా? వద్దండి. ఆకలి లేదా? అది డబ్బులు లేవండి. డబ్బు లేదని కడుపుతా ఉన్న పిల్లని అలా పస్తుంటావా ఏమే? ఉండండి, ఒక క్షణం తెస్తా. వద్దండి, పనిపించండి చాలు. ఇప్పిస్తున్నమ్మా, మీకుగా డబ్బులు రాగానే నా బాకీ తీరుస్తుంది. గాని కూసోండి, నేను టిఫిన్ తీసుకొస్తా. కూసోండి. తినండి అప్ప. మేమెవరో తెలియకపోయినా. తెలియకపోవటేమిటి? పరిచయం 10 నిమిషాలు కాలే. తినండి. ఇంకా నువ్వు ఇక్కడి నుంచి కదలలేదా? అంటే టిఫిన్ ఆర్డర్ చేసి
చేసినారు. ఇప్పుడు నేను పెట్టినా. అన్నీ పెడతావు. ఆ మొహాల్ని చూస్తుంటే డబ్బులున్నట్లున్నాయా? ఓయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇదిగో ఇప్పుడు దా బోని పడతారే. అది అలాగే మాట్లాడుతుంది. మీరేమీ పట్టించుకోకండి. ఇంకేమైనా కావాలంటే చెప్పండి, తీసుకొస్తా. ఇంకేం వద్దండి, చాలు. త్వరగా తినేస్తే మనం ఎస్టేట్కి పోయి పని గురించి మాట్లాడదాం. తినండి. పదండి, ఎస్టేట్కి పోయి పని గురించి మాట్లాడదాం. సరే, తీసుకో పని. ఎక్కడికి ఎగేసుకుంటూ పోతున్నావు? పని గురించి అడిగారు, ఎస్టేట్కి తీసుకుపోయి చూపించేస్తాను. నువ్వు బాగుపడవు. ఈ దేశ సేవలతోనే నన్ను ఈ హోటల్ని నాశనం చేస్తున్నావు. అయినా అందరి గురించి నీకెందుకు? వాళ్ళ చావేదో వాళ్ళు చేస్తారు కదా. ఇగో లోపల దోశ మారుతుంది చూడు. ఇక్కడ నా బతుకు మారుతుంది. అబ్బాయి వెళ్దాం పద. సావిత్రి పద. అయ్యో అమ్మాయి ఎక్కడికి? ఉట్టి మనసు కూడా కాదే, ఇక్కడే ఉంటుందిలే. పద మనిద్దరం పోదాం. సరే సావిత్రి, వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్త. అలాగే. పని. పిండి గారేంటి కోప్పడుతున్నట్టున్నారు? మా ఆవిడది కోపం కాదు బాబు, ప్రతిరోజు నాకు సుప్రభాతము. అది తిట్టకపోతే నాకు మెలకువ రాదు, రాత్రికి నిద్ర పట్టదు. ఇదిగో అబ్బాయి, నీ అదృష్టమా బాగుంటే ఈ ఎస్టేట్ లో పనిదా దొరుకును, రేపటి నుంచే చేరిపోవచ్చు కూడా. ఇక్కడే ఎక్కడ ఉంటాడే ఆయన? ಅಲ್ಲ ಹೋಗಿತೆ ಆಯ್ತು ಎಲ್ಲ ಹೋಗಿತೆ ಆಯ್ತು ಇದು ಮಾಡು ಅದು ಮಾಡು ಆಯ್ತು. ನೀವು ಹೋಗು ಕೆಲಸ ಮಾಡ್ಕೊ. నమస్కారం నాయర్జీ. ಏನ್ ಬಸಪ್ಪ ಏನ್ ಇక్కడికి ಬಂದಿತ್ಯಾ? ఏం లేదు, ఈ అబ్బాయి మనకి బాగా కావాల్సిన వాడే. ఈ ఎస్టేట్ లో ఏదైనా పని చూపిస్తామని తీసుకొచ్చిన. ಇವನೇమి ಕೆಲಸ ಮಾಡ್ತಾನೆ? ఏ పనైనా చేస్తారు నాయర్. ಇರೋವರೆಗೆ ಕೆಲಸ ಇಲ್ಲ, ಏನ್ ಹೊಸ ಬೆರಕಿ ಏನ್ ಕೆಲಸ ಕೊಡೋದು? కొంచెం ట్రై చేయి నాయర్. ಏನಾದ್ರ ಖಾಲಿ ಇದ್ರೆ ಹೇಳ್ತೀರಿ, ಸಬ್ಜೆಕ್ಟ್ ಅಂತೂ ಇಲ್ಲ. ఏమంటున్నారు బాబాయ్? ఖాళీ అయితే చెప్తానంటున్నాడు. బాబాయ్ ఏదో ఒక పని కావాలి బాబాయ్. అలాగే, ఇంకో 2 చోట్ల ప్రయత్నిద్దాం. ఏం డల్ కాకు. ఎందుకు డల్ అవుతావు? ఏదో పని దొరుకుతుంది, పద.
ఏంటి బాబాయ్ ఇలా జరిగింది? ఎక్కడా పని దొరకలేదు. ఈ ఎదవలంతా అంతే బాబు. వీళ్ళంతా నా హోటల్కి వచ్చి పనికి మనుషులు కావాలి అని చెప్పేవాళ్ళు. తీరా మనుషులను తీసుకొస్తే ఇప్పుడు ఖాళీ లేదని చెప్తున్నారు. మీ ప్రయత్నం మీరు చేశారు, నా అదృష్టమే బాలేదు. నా గురించి చాలా కష్టపడుతున్నారు బాబాయ్ మీరు. చూడు బాబు, నువ్వు నోరారా నన్ను బాబాయ్ అని పిలిచినావు, నేను ఈ మాత్రం చేయలేనా? నువ్వేం దిగులు పడకు బాబు, ఏదో ఒక పని చూపించే బాధ్యత నాదే. పద, హోటల్ దగ్గర అమ్మ ఎదురు చూస్తా ఉంటది. పద. ఉమ్. ఏవండి, పని దొరికిందా? లేదు సావిత్రి, బాబాయ్ గారు చాలా ట్రై చేశారు, కానీ ఎక్కడా దొరకలేదు. మరిప్పుడు ఎలాగండి? నువ్వేం బాధపడకమ్మాయ్, ఎక్కడో ఒక చోట మీ ఆయనకి పనిలో పెట్టే పూసి నాది. ఇదిగో, ఊరి మీద పడి తిరిగింది చాలేదా? వచ్చే పంచోడు. వస్తున్నా. బాబాయ్, మీ పనికి మేము ఇబ్బంది పెడుతున్నామా? అదేం లేదులే బాబు, ఇక్కడికి వచ్చే నలుగురికి 10 మంది పనివాళ్ళు కావాలా ఏంది? అది అలాగే అంటుందిలే. ఇదిగో, నిన్నే పిలిచేది. బంద్రే అక్కడేదో అడుగుతున్నారు చూడు. ముందు మీరుండటానికి ఒక చోటు దొరికితే పని తర్వాత చూడొచ్చమ్మా. ఇక్కడికి దగ్గరలో హరిచంద్ర ప్రసాద్ గారని ఒక పెద్ద జమీందారు గారి ఎస్టేట్ ఉన్నది. అక్కడ చిన్న ఇల్లుందమ్మా, మీరు అందులో ఉండొచ్చు. మేము ఉండటానికి ఒప్పుకుంటారంటారా? ఆయన చాలా మంచి మనిషి అమ్మా, పైగా మీ తెలుగువారు. అడిగితే కాదనరమ్మా. వెళ్దాం పదండి. మళ్ళీ ఎక్కడికి బయలుదేరావు? నీ వల్ల నా ఇల్లు గుల్లవుతుంది. వ్యాపారం వదిలిపెట్టి వాళ్ళెంబడి తిరుగుతావేంటి? బాబాయ్, పిన్ని అరుస్తోంది. నాకేమీ వినిపించలేదు, నీకు కూడా ఏమీ వినిపించలేదు. ముందు మీ పని చూద్దాం పదండి. ఏమీ కాని మా కోసం మీరు చాలా శ్రమ తీసుకుంటున్నారు. మనిషికి సాటి మనిషి ఏమి కావాలి? కలుపుకుంటూ పోతే అందరూ బంధువులే. రా పదండి. రండి అమ్మా. సావిత్రి రా. ఇదంతా జమీందారు గారి తోటమ్మా. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు, ఆ చివరి నుంచి ఆ చివరి వరకు ఎన్ని ఎకరాలు ఉందో ఆయనకే తెలియదు. మరి ఇంత డబ్బున్నాయినా మా గురించి ఆలోచిస్తాడంటారా? ఆయనకి ఆస్తి ఎంత ఉందో అంతకన్నా మంచితనం ఉంది బాబు. 10 మందికి సహాయం చేసే విషయంలో ఆయన ఎప్పుడు ముందుంటారు బాబు. చాలా మంచి మనిషి, మీరే చూస్తారు కదా. రండి. అదే బాబు జమీందారు గారి బంగ్లా. చాలా బాగుందండి. రండి.
నమస్కారే. బసప్ప బాగున్నావా? బాగున్నానే. ఎవరు వీళ్ళు? మన ఊరికి కొత్తగా ఉన్నారు? అవును, బతుకు తెరువు వెతుక్కుంటూ మన ఊరొచ్చారు. అవునా? ఏ ఊరు మీది? హైదరాబాద్ అండి. అలాగా. ఎక్కడుంటున్నారు ఇప్పుడు? ఉండడానికి చోటు లేదండి. పాపం చాలా కష్టాల్లో ఉన్నారు. అయ్యగారికి చెప్పి ఇక్కడ ఏదైనా చోటు ఇప్పిస్తారేమోనని. అయ్యగారు ఊళ్ళో లేరుగా? లేరా? ఎలాగండి మరి? చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. సరే, ఇలాంటి వాళ్ళకు కూడా సాయం చేశావంటే జమీందారు గారు కూడా ఏమీ అనరు. చేయలేదని తెలిస్తేనే కోపడతారు. అదే ఆ కొండ మీద ఇల్లుంది కదా, అక్కడ ఉండమను. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. సంతోషం అప్ప. ఉంటా. మంచిది. రండి త్వరగా కానివ్వండి, త్వరగా. రండి రండి. చూశారుగా, మీరుండటానికి అద్భుతమైన ఇల్లు దొరికినది. అబ్బాయ్, అమ్మాయిని నువ్వు ఇంట్లో వదిలేసి వస్తే నీ ఉద్యోగం కోసం చూద్దాం. నేను హోటల్ దగ్గర చూస్తూ ఉంటాను, నువ్వు తొందరగా వచ్చాయి. సరే బాబాయ్. ఉంటానమ్మాయి. సావిత్రి, పద. సావిత్రి,
కూర్చో సావిత్రి. హలో 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 ఆకలి తీర్చుకోవడానికి నాకు ఈ అన్నమైనా ఉందండి. మీలాగా నీళ్లు తాగి ఆకలి తీర్చుకోవట్లేదు. నా ఆకలికి అన్నం తెచ్చి మీ ఆకలికి నీళ్లు పోస్తున్నారా?